పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రియ స్నేహితులారా, ఆగమన కాల 3వ వారంలో ఉన్న మనమందరము ఈనాడు దర్శన గ్రంథం 6వ అధ్యాయము మరియు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న విషయాలను ధ్యానించుకుందాం. దర్శన గ్రంథము 6వ అధ్యాయంలో 4 రంగుల గుర్రములు మనం చూస్తున్నాము. మొదటిది తెల్లని గుర్రము. ఆ గుర్రంపై అశ్వికుని హస్తమున ఒక విల్లు ఉండెను. అతనికి ఒక కిరీటం ఒసగబడెను. విజయుని వలె అతడు జయింపనేగెను. ప్రియ స్నేహితులారా, విల్లు, కిరీటం రాజుకు సంబంధించినది, యుద్ధములకు నిదర్శనము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తున్నాము. మీరు యుద్ధములను గూర్చియు వాటికి సంబంధించిన వార్తలను గూర్చియు విందురు, కానీ కలవరపడవలదు. ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. 2వ గుర్రము ఎర్రనిది. మానవులు ఒకరినొకరు చంపుకొనుటకు గాను భూమిపై సమాధానము లేకుండా చేయు శక్తి ఆ అశ్వికునకు ఒసగబడెను. అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7-9 వచనములు చూసినట్లయితే, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యంపై దాడి చేయును. జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపుదురు. నా నిమిత్తము అందరూ మిమ్ము ద్వేషింతురు. అనేకులు పతనమగుదురు. 3వ గుర్రము నల్లనిది. నల్లని గుర్రం మీద ఉన్న అశ్వికుడు తన చేతి యందు ఒక త్రాసును ధరించెను. ఒక దినము కూలికి 1 సేరు గోధుమలు, 1 దినపు కూలికి 3 సేర్లు యవలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10-11 వచనములు. ఆ దినములలో ఒకరినొకరు మోసగించుకొందురు, ద్వేషించుకొందురు. కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరి ఎందరినో మోసగింతురు. అక్రమములు ఇంతగా విస్తరిల్లుటచే అనేకుల ప్రేమ చల్లారును. 4వ గుర్రము పాలిపోయిన వర్ణము గల గుర్రము. ఆ అశ్వికుని పేరు మృత్యువు. పాతాళము వాని వెంటనే ఉండెను. ఖడ్గముతోనూ, కరువుతోనూ, వ్యాధులతోనూ, క్రూర మృగము చేతను చంపుటకు వారికి అధికారం ఒసగబడెను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనము. అనేక ప్రదేశములందు కరవులు, భూకంపములు వచ్చును. ఇవి అన్నియు ప్రసవ వేదన ప్రారంభ సూచనలు. గొర్రెపిల్ల ముద్రలను విప్పగా 4 జీవులు తమ కంఠస్వరముతో రమ్ము అనగా 4 గుర్రముల మీద ఉన్న అశ్వికులు ఏమి చేస్తున్నారో అదే విషయాన్ని ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయాలలో చెప్తూ ఉన్నారు. అనగా దర్శన గ్రంథంలో యోహానుకు దేవుడు ఏమి తెలియజేశాడో అదే విషయాలు యేసుప్రభు తన పరిచర్యలో ప్రజలకు బోధించడం మనం గమనించవచ్చు. ప్రియ స్నేహితులారా, ఎంత సత్యం! ఇప్పటికే మనం ఏ కాలంలో ఉన్నామో నిక్కచ్చిగా మనకు తెలుస్తూ ఉంది. మనము నిజంగా అంత్యకాలంలోనే ఉన్నాము. ఎందుకనగా యేసుప్రభు చెప్పిన ప్రతి మాట ఈరోజు నెరవేరుతుండడం మనం చూస్తున్నాము. అదే విషయాలను యోహాను గారు కూడా దర్శన గ్రంథంలో లిఖించడం ఆశ్చర్యకరం. మన పూర్వీకులు జీవించిన జీవితాలకు ఇప్పుడు మనం జీవించే జీవితాలకు పోల్చుకొని చూసినట్లయితే పూర్వీకులు ఎంతో సాదాసీదాగా నిరాడంబరంగా జీవించారు. సాయంకాలపు వేళ ఆరు బయట కూర్చుని ఆరోగ్యవంతమైన విషయాల గురించి చర్చించుకునేవారు. వారు చాలా తీరికగా ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలను జీవించేవారు. సమయం చాలా ఉన్నట్లుగా ఉండేది. ఈనాడు చూసినట్లయితే తెల్లారుతుంది, అంతలోనే రాత్రి అవుతుంది. కాలం గిరగిరా తిరుగుతున్నట్లుగా, దేనికి సమయం లేనట్లుగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాము. టెక్నాలజీ అయితేనేమి, మానవుల స్థితిగతులైతేనేమి మనలను ఈ లోక విషయాలపై చాలా ప్రభావితం చూపుతున్నాయి. ఎంతగా ప్రభావితం చూపుతున్నాయి అంటే దేవునికి సమయం ఇవ్వలేనటువంటి బిజీ జీవితాన్ని సాగించేలా చేస్తున్నాయి.
ప్రపంచం అభివృద్ధి చెందిందని సంతోషించాలో, ఆ అభివృద్ధి పదంలో మానవుడు కోల్పోతున్న మానవతా విలువలను చూచి బాధపడాలో తెలియని పరిస్థితిలో ఈనాడు మనం ఉన్నాము. ఏది ఏమైనా మనం విశ్వసిస్తున్న, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట ఎలా నెరవేరుతున్నాయో, అలాగే యేసు ప్రభు రాకడ కూడా ఖచ్చితంగా ఉంటుందని మనకు నిర్ధారణగా తెలుసు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వచనంలో ప్రభువు చెప్తూ ఉన్నారు, ఇదిగో నేను ముందుగానే మీకు ఈ విషయాలను తెలియజేసి తిని. అనగా ఎన్నిక చేయబడిన బిడ్డలకు ప్రభువు రాబోయే దినాలలో ఏమి జరుగుతుందో తెలియజేశారు. యోహాను దర్శన గ్రంథంలో ప్రభువు రెండవ రాకడ గురించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. కావున ప్రియ స్నేహితులారా, సమయం ఇంకా లేదు యేసు వస్తానికి. ఇదిగో ఈరోజే మన రక్షణ దినము. సిద్ధపాటు కలిగి మన మాటలు, క్రియలు యేసు ప్రభువును పోలి జీవించుటకు ప్రతిదినము సాధన చేయాలి. లేనిచో మీరు ఎవరో నాకు తెలియదు అనే మాటలు ప్రభువు దగ్గర నుండి మనము వినవలసి